జై గురుదేవదత్త జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 17 సెప్టెంబర్ 2024 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. తిథి చతుర్దశి ఉదయం 11:46:27 వరకు. నక్షత్రం శతభిష మధ్యాహ్నం 1:53:15 వరకు. వర్జం రాత్రి 7:31:06 నుండి 8:55:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31:02 నుండి 9:19:43 వరకు. తిరిగి రాత్రి 10:59:07 నుండి 11:46:27 వరకు. అమృత గడిలో ఉదయం 7:29:08 నుండి 8:54:29 వరకు. తిరిగి తెల్లవారుజామున 3:57:52 నుండి 5:22:20 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:12:34 నుండి సాయంత్రం 4:43:50 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపవుతుంది. ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి మిత్రుల యొక్క సహాయ సహకారాలతో నూతన అవకాశాలు వస్తాయి. కళాకారులకు, రచయితలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి గతంలో ఇబ్బంది కలిగించేటువంటి కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రభుత్వ అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. తోటివారితో ఉన్నటువంటి వివాదాలు సంధి దిశగా వెళ్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఈ వారం ఆర్థికంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. స్త్రీలకు సహోద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి. కమిషన్లపై ఉద్యోగం చేసే వారికి ఈ వారం అంత అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మీరు సిద్ధమంగళ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు లాభిస్తాయి. నూతన పరిచయాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. బంధుమిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. రాజకీయ నాయకులకు ఈ వారం ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పైవారక సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అనుమతులు సాకారమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి సానుకూల మార్పులు సంభవిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి ఈ వారం అంత అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యాపారాలు చేసే వారికి మంచి ఆర్డర్లు చేతికందుతాయి. ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. పారిశ్రామిక రంగాల వారు ఈ వారం తీసుకున్నటువంటి నిర్ణయాల వలన మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి గత కొద్ది కాలంగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వృత్తిరీత్యా ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లెక్కలేనితనం వలన కొన్ని చిక్కులు కొని తెచ్చుకుంటారు. స్త్రీలు గతంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఈ వారం మీరు లక్ష్మీ హృదయ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు వ్యాపారాలు విస్తరిస్తాయి. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు మంచి లాభాన్ని కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాలు అన్ని వర్గాల వారికి విజయవంతంగా ఉంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు సాధారణమైన ఫలితాలు ఈ వారం సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు నూతన ప్రణాళికలు రూపొందిస్తారు. ధనయోగాలు పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేతికందుటకు అవకాశం లేదు. వ్యాపార విస్తరణ భాగంగా మీరు పాల్గొనేటువంటి సమావేశాలు విజయవంతమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అంచనాలు కానటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగం వారికి పైవారితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. చిత్ర పరిశ్రమ వారికి మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన వాహన యోగం సూచిస్తుంది. కళాకారులకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు, ముఖ్యంగా స్త్రీలు ఈ వారం సుఫలితాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. అనుకున్నటువంటి ప్రదేశాలకు బదిలీ అవకాశం కలదు. సాంకేతిక ఉపాధ్యాయ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్ లభించే అవకాశం కలదు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.
సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు పాల్గొనేటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈ వారం మీరు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. తండ్రి యొక్క సలహాలు సూచనలు వ్యాపారపరంగా ఎంతో మేలు చేస్తాయి. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. మీరు చేయు పనుల వలన 10 మందికి మేలు జరుగుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు కన్స్ట్రక్షన్ రంగం వారికి గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అనుమతులు సాకారం అవుతాయి. రిజిస్టర్ రంగం వారికి ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. కళారంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు వస్త్ర వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. విదేశీ వ్యాపారం నందు శ్రమతో కూడినటువంటి లాభాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు పాల్గొనేటువంటి సమావేశాల్లో మీ యొక్క ప్రతిభ బహిర్గతమవుతుంది. కుటుంబంలో సంతానమునకు అన్నింటి విజయం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈ వారం మీరు దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో వ్యాపారరీత్యైనటువంటి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. శత్రుజయం కలుగుతుంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనుమతుల్లో పురోగతి ఉంటుంది. కళారంగం వారికి స్నేహితుల యొక్క కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి ఫైనాన్స్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ రంగం వారికి స్థిరాస్తుల చర్చలు సఫలమవుతాయి. రాజకీయ రంగం వారికి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగున్నప్పటికీ ప్రభుత్వ పాలసీల్లో మార్పుల వలన కొంత ఇబ్బంది కలగవచ్చు. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు సాకారం అవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాల వలన మంచి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. కమిషన్ ఏజెంట్లకు నూనె ఇనుము వర్తకులకు మంచి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. స్త్రీలు ఈ వారంలో అన్ని పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఈ వారం మీరు శనిగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యా రాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం నందు మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ శ్రమ అధికంగా ఉంటుంది. తోటి వారి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటారు. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. పారిశ్రామిక రంగాల వారు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఫైనాన్స్ రంగం వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కలదు. రియల్ రంగం వారు మీరు తలపెట్టినటువంటి పనుల యందు అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. చిత్ర పరిశ్రమ యొక్క ప్రణాళికలు ఈ వారం సవ్యంగా సాగుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ఆర్థిక వనరులు మిత్రుల ద్వారా సమకూరుతాయి. వైద్య రంగంలో ఉన్న వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ వారం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వలన ఈ వారం అనుకూల ఫలితాలు కలుగుతాయి. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపార పరంగా అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధికి సంబంధించి కీలకమైన సమాచారం మిత్రుల ద్వారా అందుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా బంధువుల నుండి ఆర్థిక సహాయాన్ని పొందుతారు. చిత్రరంగం వారికి శుభయోగాలు సూచిస్తున్నాయి. గత వారం కంటే కూడా మంచి ఫలితాలు పొందుతారు. కళాకారులకు విదేశీ వ్యాపారస్తులకు లాభాలతో ఉన్నటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కార్మికులతో ఉన్నటువంటి ఇబ్బందులు అధిగమిస్తారు. ఫైనాన్స్ రంగం వారికి రియల్ రంగం వారికి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. వారి మాటతో ఏకీభవించినట్లయితే మీకు మేలైన ఫలితాలు సూచిస్తున్నాయి. స్త్రీల యొక్క ఆలోచన సరళిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ వారం మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు తీరిక లేకుండా గడిపినప్పటికీ ఆర్థిక అభివృద్ధి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు ధైర్యంగా తీసుకునేటువంటి సొంత నిర్ణయముల వలన మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. మీ యొక్క వ్యాపార అవసరాలకు ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారు. రాజకీయ రంగం వారు నూతన కార్యాచరణను రూపొందించుకుంటారు. దానికి క్రమ పద్ధతిలో అమలుపరచడం వల్ల ఈ వారం మంచి ఫలితాలు పొందుతారు. చిత్ర పరిశ్రమ వారికి ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ రంగ కాంట్రాక్టుల యొక్క ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులకు ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు విదేశీ ప్రాజెక్టులు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్కి సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరములు చేతికి అందుకు అవకాశం లేదు. మార్కెటింగ్ సేల్స్ రంగాల వారికి ఈ వారం అనుకోకుండా మంచి ఆర్డర్లు చేతికి అందుతాయి. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి ధనురాశి.
ఈ వారం ధనురాశి వారు వృత్తి వ్యాపారం ముందు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో నిలిచిపోయినటువంటి ప్రాజెక్టు తిరిగి ప్రారంభిస్తారు. వృత్తిరీత్యా ప్రయాణాలు లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి ఈ వారం పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. మీ యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఫైనాన్స్ రంగం వారు వ్యాపారంలో ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. వ్యాపార మెలకువలు పెంపొందించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారు తోటి వారికి ధీటుగా మీ యొక్క వ్యాపార ప్రణాళికలు రూపొందించుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు క్రమంగా అన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. వైద్య న్యాయవృత్తులు ఉన్న వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. సోదరవర్గంతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. క్రీడాకారులకు విజయం లభించడానికి అవకాశం కలదు. ఈ వారం మీరు లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఉన్నత స్థితి కలుగుతుంది. లాభాలు కూడా ఆశించిన మేరకు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. జాయింట్ వ్యాపారాలు కలిసి వస్తాయి. కంప్యూటర్ రంగంలో పెట్టుబడులు మంచి లాభాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగాల వారు నూతన పెట్టుబడులపై దృష్టిని సారిస్తారు. ఫైనాన్స్ రంగం వారికి ఈ వారం అంతా కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకుల యొక్క ప్రణాళికలు సవ్యంగా అమలుపరచడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులకు దగ్గర అవుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, వస్త్ర వ్యాపారస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. టెంపరీ ఉద్యోగస్తులకు ఈ వారం పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు కలవు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుటకు అవకాశం కలదు. ఈ వారం మకర రాశి వారు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారు వృత్తి వ్యాపారం ముందు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఎవరైనా మంచి చెప్పినా మీకు చెడుగా తోస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. వస్త్ర పరిశ్రమ వారికి ఆకస్మిక ఇబ్బందులు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు పైవార్త సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఈ వారం మీ యొక్క సదస్సులు, చర్చలు అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. చిత్ర పరిశ్రమ వారికి అనుకోని ప్రయాణాలు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు పొందుతారు. మీ యొక్క నైపుణ్యంతో, తెలివితేటలతో మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. పితరాజిత కోర్టు వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఈ వారం కుంభరాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకున్నటువంటి లాభాలు పొందలేరు. ప్రభుత్వ కాంట్రాక్టులకు టెండర్లు అనుకూలంగా ఉంటాయి. అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి శత్రువిజయం కలుగుతుంది. తోటి వ్యాపారస్తుల కంటే లాభాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి ఖాతాదారు నుండి మంచి స్పందన లభిస్తుంది. మీరు అనుసరించు స్కీముల వలన ఖాతాదారులను ఆకట్టుకుంటారు. చిత్ర పరిశ్రమ వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ రంగం వారికి వృత్తిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు, మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ధనయోగాలు కలుగుతాయి. ఇన్సూరెన్స్, సాంకేతికంగా ఉన్న వారికి వేచి ఉండవలసిన సమయం. ఈ వారం మీరు బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానమైన వివాహ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పిత్రాజిత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీన రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? నా పేరు రాజశేఖర్ అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. రాజశేఖర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు ఇప్పుడు? నా గురించేనండి. పుట్టిన తేదీ చెప్పండి. నేనండి 16 డిసెంబర్ 1986. టైం అండి 1:40 AM అండి. 1:40 AM అంటే ఎర్లీ అవర్స్ ఆఫ్ 16, తెల్లారితే మంగళవారం. అవునండి. ఎక్కడ పుట్టారు? 1:40 AM హైదరాబాద్ లోనే. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మృగశిర నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి. అవునండి. లగ్నం వచ్చేసి కన్యా లగ్నం అంటారు. రాశి వృషభ రాశి అవుతుంది. ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటి దశ గురు మహర్దశ అండి. ఈ జాతకానికి గురువు చాలా బలహీనంగా ఉన్నారు. గత 2011 నుంచి మనం చూసినట్లయితే ఏ పని కూడా అనుకూలంగా కలిసి రావడం లేదని చెప్పవచ్చు. అది బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వృత్తిలో కానీ ఎక్కడైనా చికాకుగా ఉంటుంది. ఒకటి, మీ జాతకరీత్యా శుక్రుడు బాగున్నప్పటికీ పంచమాధిపతి అయినటువంటి శని పూర్తిగా బలహీనపడి ఉన్నారు. కావున రవి శని యొక్క కలయిక తప్పనిసరిగా ఏదో ఒక ఆరోగ్య సమస్య వల్ల మీకు ఇబ్బంది ఏర్పడవచ్చు అని జాతకం సూచిస్తుంది సహజంగా. అందువల్ల డాక్టర్ల సలహాలు పాటిస్తూ మీరు వెళ్ళటం మంచిది.
డాక్టర్స్ నాలో ఏం ప్రాబ్లం లేదన్నారండి. తన ఫీమేల్ కి ప్రాబ్లం ఉంది అంటే మా భార్యకి ప్రాబ్లం ఉంది అని అన్నారు. ఓకే ఓకే, అది డాక్టర్ చెప్పింది ఫాలో ఐవీఎఫ్కి వెళ్ళిపోండి. సంతాన యోగాలు అనేవి మరి ఆవిడది ఉందా, మేడం గారిది ఉందా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటారు? చెప్పండి ఆవిడది. 25th April 1987 అండి. టైం అమ్మా? 6:35 PM. 6:35 PM. ఎక్కడ పుట్టారు ఈవిడ? కర్ణాటకలో ఉంటుంది. కర్ణాటకలో ఎక్కడ? గంగావతి లేకపోతే ఏంటి? విజయపూర్. చూడండి, వీరు ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి. తులా లగ్నం అంటారు, రాశి మీన రాశి. ఈ అమ్మాయి యొక్క జాతకంలో 6వ ఇంట్లో శుక్ర చంద్ర రాహు గురు బుధుల కలయిక. దీనివల్ల ఏమవుతుందంటే ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ డాక్టర్ ఎలా చెప్పారో అలానే ఉంటాయి. సంతాన యోగాలు అయితే ఉన్నాయి. డాక్టర్లు చెప్పినట్లు మీరు ఐవీఎఫ్కి వెళ్ళటం మంచిదండి. నార్మల్గా అవడం చాలా కష్టం. ఎందుకంటే ఎంఐ జాతకంలో లగ్నానికి పాపకత్రి యోగము, మీ జాతకంలో పంచమాధిపతి వ్యయాధిపతితో కలవటము, ఇవన్నీ మీకు ఇబ్బంది పెట్టే అవుతాయి. ఓకే, అవుతుందా అండి? ఎందుకు చూడండి, ఎందుకు చెప్తాను చూడండి. నా దగ్గర ఒక క్లియర్ కట్ ఒక డాక్టర్ గారి కేసు ఉంది. 7 ఐవీఎఫ్లు ఫెయిల్ అయ్యాయి వాళ్ళకి. అప్పుడు జెమినిటివ్ యూస్ 8th ఏవిఎఫ్కి. దే డాక్టర్స్, ఆర్మీ డాక్టర్స్ వాళ్ళు. ఓకే, దేవుళ్ళు నమ్మరు, ఏం నమ్మరు, కానీ నమ్మాల్సి వచ్చింది. మెడికల్ ఆస్ట్రాలజీ సక్సెస్ 7 ఫెయిల్ అయ్యాయి, 8th సక్సెస్ అయింది. అర్థమైందా? ఎందుకు ఫెయిల్ అవుతాయంటే అది ఆ ప్రాసెసే అంతా కొద్దిగా పెయిన్ ఉంటుంది, చికాకు ఉంటుంది. కానీ నేను చెప్పిన పరిహారాలు రెగ్యులర్గా శ్లోకాలు చేసుకోండి. ఒకసారి గాంగాపూర్ దత్తాత్రేయ స్వామిని దర్శించండి, తప్పనిసరిగా మంచి జరుగుతుంది. దత్తాత్రేయ స్వామిని దర్శించండి. ఔదంబ వృక్షం చుట్టూ 108 ప్రదక్షిణ చేయండి. స్వామివారికి అనుగ్రహంతో మీరు నెక్స్ట్ చేసుకునే ఐవీఎఫ్ ముందు ఈ జపాలు చేయించుకోవాలి డబ్బుంటే. అర్థమైందా? స్వామివారిని దర్శనం చేయండి. తర్వాత మీ మిసెస్ గారికి శని చంద్ర రాహుకి జపాలు చేయించండి, శని చంద్ర రాహులకి. మీకేమో శని రవి కుజులకి జపాలు చేయించుకోండి. అప్పుడు ఐవీఎఫ్కి ప్లాన్ చేయండి, సక్సెస్ అవుతుంది. ఓకే స్వామి. సార్, మా ఇద్దరికి పిల్లలు పుట్టే యోగం ఉందా స్వామి? చూడండి, త్రూ దీని వరకు వెళ్ళాలని. ఇప్పుడు చూడండి, పిల్లలు పుట్టే యోగం అనేది ఐవీఎఫ్ ద్వారా సక్సెస్ అవుతున్నారు అందరూ. అర్థమైందా? అలాంటప్పుడు యోగం 90% ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు నాకు యూఎస్లో నేను రెగ్యులర్గా ఎగ్స్రే స్టోర్ చేసి, మాకు ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి అంత హై టెక్నాలజీ ఉంది. రెగ్యులర్గా మాకు ఈ ఐవీఎఫ్ వెళ్ళేటప్పుడు వీటికి ఎగ్స్ స్టోర్ చేసుకుని మాట్లాడితే చదువుతూ ఉంటుంది. అర్థమైందా? అందుకని సంతాన యోగాలు ఉన్నాయి. అర్థమైందా? అయితే ఎందుకు కలగలేదంటానికి కారణాలు ఇవి. మీ జాతకంలో పంచమాధిపతి పాడైపోయాడు, అమ్మాయి జాతకంలో కూడా పంచమాధిపతి పాపకత్రి యోగంలో ఉన్నాడు. ఎలాగైతే మీరు అమ్మాయిది హెల్త్ ఇష్యూ అంటున్నారో, మీ దాంట్లో కూడా హెల్త్ ఇష్యూ ఉంది క్వాలిటీలో. చెప్పలేదు డాక్టర్స్ అండి? లేదండి, నాలో బాగానే ఉంది, నాకు హెల్త్ ఇష్యూ లేదు. బాగానే ఎందుకంటే శని అస్తంగతం అయినప్పుడు తప్పనిసరిగా కౌంట్ ముట్టిట్లో ఇబ్బంది ఉండొచ్చు మైనర్గా. మీరు శ్లోకాలు చదువుకోండి, డెఫినెట్గా ఆ అమ్మాయికి ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. ఓకే, ఎప్పుడు ట్రై చేయమంటారు సార్? ఫస్ట్ గాంగాపూర్ వెళ్ళి దర్శనం చేయండి స్వామివారిని. గంగాపూర్ ఇద్దరు వెళ్ళమంటారా? ఇద్దరు వెళ్ళాలి కదా. ఓకే ఓకే, తర్వాత నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్ చదువుకోండి. డబ్బు ఉందని బట్టి చెప్పాలి. డబ్బు ఉంది, నేను 4 లక్షలు 5 లక్షలు ఐవీఎఫ్కి పెడుతుంటారు కాబట్టి కొంత డబ్బు దాంట్లో తీసుకుని నేను చెప్పిన జపాలు చేయించుకోండి. ఓకే ఓకే. తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఫస్ట్ ట్రైమెస్టర్లో సుబ్రహ్మణ్య జపం ఉంటుంది, సుబ్రహ్మణ్య జపం చేయించుకోండి. డెఫినెట్గా మీ సక్సెస్ అవుతుంది. మాకు దాదాపుగా అండి, నాకు ఎక్కువగా ఐవీఎఫ్ ఫెయిల్ అయిన కేసెస్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే జ్యోతిర్వైద్యం మనం బలంగా చూస్తాం కాబట్టి యూఎస్ నుంచి కానీ, లోకల్ కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫారినర్స్ కూడా వస్తుంటాయి. అర్థమైందా? డెఫినెట్గా వస్తుంది, సక్సెస్ అవుతారు. ఈ పద్ధతి చేసుకోండి. గర్భరక్షణార్థం కొన్ని చేయాల్సినవి ఉంటాయి. ఓకే ఓకే అండి. మీరేం చేస్తుంటారు సార్? సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్. మీ మిసెస్ గారు కూడా జాబ్ చేస్తారా? చేస్తారండి. ఓకే ఓకే ఓకే. ఇవి నేను చెప్పిన ఫాలో ఉండమ్మా, డెఫినెట్గా సంతానం కలుగుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మంచిదండి, శుభం. జయగురుత. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా నమస్కారం అమ్మా. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? మేము మా బాబు గురించి తెలుసుకోవాలి. అమ్మా, మీ బాబు పేరు, పుట్టిన వివరాలు చెప్పండి. బాబు పేరు హర్షవర్ధన్. 7వ తారీఖు 9వ నెల 2007 శుక్రవారం నైట్ 1:04 తెల్లవారితే 8 అవుతుంది. శనివారం. ఆవిడ ఎందుకు చెప్పండి. ఎక్కడ పుట్టాడు అబ్బాయి? అబ్బాయి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి. మీరుండే శ్రీకాకుళం అమ్మా? మేము ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం. ప్రెసెంట్ శ్రీకాకుళంలో పుట్టారు. పుష్యమి నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు మా అబ్బాయి.
రెండో పాదమా? ఆ, ఓకే. మిథున లగ్నం అంటారు. బాబు జాతకరీత్యా ప్రస్తుతం బుధ మహర్దశ నడుస్తుంది. మీరు 20, 21, 22 ప్రాంతంలో ఇల్లు కొనటంగా నమ్మటంగా చేశారా? 22. 20, 21, 22 ప్రాంతంలో అమ్మా కొన్నారు కదా. ఓకే, మీ అబ్బాయి టైం కరెక్ట్. ఓకే, అయితే మీ అబ్బాయి జాతకం అంతా బాగుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొద్దిగా చెప్పిన సహజంగా పిల్లలు వినరు. ఈ అబ్బాయి నాకు అన్నీ వచ్చని భావంతో ఉంటాడు, అది కొద్దిగా ఇబ్బందిని కలిగిస్తుంది. తర్వాత ఈ మధ్యకాలంలో ఏంటంటే 24 మార్చి నుంచి కొద్దిగా ఫ్రెండ్స్ డిఫరెంట్గా తయారవుతున్నారు, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అది చెప్పండి. బాబు ఏంటంటే శని కేతు కుజ గురులు, శని కేతు కుజ గురులకి శ్లోకాలు పఠించమని చెప్పండి. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించాలి. ఏం చదువుతున్నాడు మా అబ్బాయి? ఇంటర్ ఫస్ట్ ఇయర్. అదే ఎడ్యుకేషన్ గురించి ఏం తీసుకుంటే? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీయా అమ్మా? ఎంపీసీ. మంచిదా. ఇప్పుడేంటి మీ డౌట్లు ఏంటి చెప్పండి. అదే ఎడ్యుకేషన్ గురించి ఎలా ఉంటది, ఏం ఎట్ సైడ్ వెళ్తే బాగుంటదని. ఇప్పుడు ఆల్రెడీ ఎంపీసీ తీసుకున్నారు కాబట్టి కంపల్సరీ బీటెక్ వెళ్తారు. ఓకే, రాయించండి, మంచి కాలేజ్ సీట్ వస్తుంది. మీ అబ్బాయి టైం బాగుంది, కాకపోతే విపరీతమైనటువంటి మొండితనమును నాకు అన్నీ తెలుసు అనే భావన ఉంటుంది. దేవుని కూడా నమ్మకపోవచ్చు ఈ అబ్బాయి, నమ్మరు వీళ్ళు ఏమి. నేను చెప్పినవి చేయడు అబ్బాయి ఏమి. కొద్దిగా చేయమని చెప్పండి, మార్పు వస్తుంది. ఓకే ఓకే, చదువు. ఎవరమ్మా? పాప. నేను చెప్పిన ఈ అబ్బాయి నోట్ చేసుకున్నారా ఫస్ట్ మీరు? చేసుకున్నామండి. శని కేతు కుజ గురులు శ్లోకాలు చదువుకోవాలి. ఈ మధ్యకాలంలో కొంత ఫ్రెండ్ సర్కిల్ మారుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. బీటెక్ వచ్చేస్తుంది ఆయనకి? అచ్చు రావడం కాదు, బీటెక్కే చేయాలి. ఎంపీసీ తీసుకున్న తర్వాత ఆ అబ్బాయి చాలా బాగుందమ్మా, మంచి జాతకం. ఇప్పుడు నేను అడిగా ఇల్లు కానీ నేను కొన్నారా అని, స్థలం కొన్నారు కదా అంటే ఆ అబ్బాయిది మంచి జాతకం కాదనేది ఒక టెస్ట్ చేయడానికి అడిగాను నేను, మీరు ఇచ్చిన టైం కరెక్టా కాదని. మంచి మహర్దశ నడుస్తుంది, అబ్బాయి గొప్పడవుతాడు. కానీ విపరీతమైన మొండితనం, కోపం ఉంటుంది, కోపం ఇసిరేట లాంటివి ఉంటాయి. చదవరు, ప్రాక్టీస్ చేయరు వీళ్ళంతా, రాయరు ఎక్కువగా. చదివింది కొంచెంసేపు చదవాలి కదా, ప్రాక్టీస్ చేయాలి కదా. అది చేస్తే మీ అబ్బాయికి మంచి ర్యాంక్ వస్తుంది, బీటెక్ బాగుంటుంది. ఓకే, మీరేమనుకుంటున్నారు బీటెక్ కాకుండా? అంటే వాళ్ళ జాతకం బట్టి ఏది వచ్చొస్తుందా అని. అలా జాతకం బట్టి అని కాదమ్మా, ఇప్పుడు ఎంపీసీ జాయిన్ అయ్యాడు కాబట్టి ఈ అబ్బాయి టెక్నికల్గా బాగుంటుంది, టెక్నికల్గా ఈ అబ్బాయి బాగుంటుంది పక్కా. ఓకే, మా పాప చాందిని 17/6/2009. టైం అమ్మా? టైము 12:15 నైట్, బుధవారం నైట్, పొద్దున్న లక్షవారం గురువారం. ఓకే అమ్మా, ఎక్కడ పుట్టారు ఈవిడ? ఈమె కూడా శ్రీకాకుళం. ఓకే, 2009. ఏమై 10th అండి ఇప్పుడు, లేకపోతే 9th? 10th అండి. రేవతి 3వ పాదం, మీనరాశి, మీన లగ్నం అంటారు. ఓకే, ఎంఐ యొక్క జాతకంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ. శుక్రుడు బాగానే ఉన్నారు, అయితే కుజుడు స్థితి బాగుంది, అయితే జాతకం అంతా బాగుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శని రవి గురులకి శ్లోకాలు చదువుకోవాలి ఎంఐ. ఎందుకంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, అరుగుదలకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాము, ఇలాంటి కారణం అవుతుంది. తర్వాత చదివిన పాఠ్యాంశాలు సరిగా గుర్తు లేకపోవడానికి కారణం అవుతుంది. పంచమానికి పాపకత్రి యోగం అంటారు. అందువలన శని రవి గురులకి పరిహారాలు చేసుకుంటే అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. అచ్చు అనేది పక్క పెట్టండి, అచ్చు వచ్చేది ఏమి ఉండదమ్మా, వాళ్ళకి ఇంట్రెస్ట్ పెట్టి చదివించడమే. బైపీసీ అయితే కొద్దిగా కష్టం అవుతుంది. ఇద్దరు పిల్లలు కూడా ఎక్కువ కూర్చొని చదవలేరు, వీళ్ళు తొందరగా అయిపోవాలనుకుంటారు. అది సరేనమ్మా, మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. హలో సార్. నమస్కారం గురూజీ. జయవ్రత అమ్మా, ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా మీరు? సార్ నేనే సార్, నా పేరు మహమ్మద్ షమీనా అండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? గుంటూరు సార్, ఆంధ్రప్రదేశ్ గుంటూరు. ఓకే, చెప్పండి డీటెయిల్స్ చెప్పండి, పుట్టిన తేదీ వివరాలు. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4/1/2001 అండి. ప్లేస్ ఆఫ్ బర్త్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్. టైం చెప్పండి అమ్మా. టైమ్ థర్స్డే 9:30 PM అండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు వచ్చేసి అశ్విని నక్షత్రం 4వ పాదంలో పుట్టారు, మేషరాశి అంటారు. లగ్నం సింహ లగ్నం అమ్మా. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రవి మహర్దశ. రవి చాలా బలంగా ఉన్నారు. ఏం చదువుకున్నారు మీరు? కామర్సా, ఫైనాన్సా? డిగ్రీ అండి, బిఎస్సి డిగ్రీ కంప్లీట్ అయింది 2022లో. ఓకే, జాబ్ కోసం ప్రయత్నిస్తానండి. ఏ జాబ్? గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారా? గవర్నమెంట్ జాబ్ కి రెండింటికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఎన్ని ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్ ఎన్ని ఎగ్జామ్స్ రాసినా కూడా నేను అది సెలెక్ట్ అవ్వలేకపోతున్నాను. ఎన్ని రాశారు? ఏం రాశారు? ఎన్ని రాశారమ్మా? ఏం రాశారు? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండి. అది నేను అది
4-5 అటెంప్ట్స్ చేశానండి నేను. ఇంకా గ్రూప్స్ ఒకసారి రాశాను, గ్రూప్ 2 రాశాను. అది మళ్ళీ ఎస్ఎస్సికి మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాను. అమ్మా నీకు పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఏంటంటే ఈ ఎస్ఎస్సి అనేది చాలా మంది రాస్తూనే ఉంటారు కాబట్టి నడుస్తుంది. ఏదైనా గవర్నమెంట్ జాబ్ వస్తే అన్ని రాయండి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కేతు శని చంద్రులు అనే శ్లోకాలు ఉంటాయి, అవి రోజు చేయండి. 2028 మార్చి వరకు గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. ఇప్పుడు 2028 మార్చి వరకు ఉన్నాయి. అంటే ఇంకా 4 సంవత్సరాలు, ఇంచుమించుగా 4 సంవత్సరాల పాటు మీకు గవర్నమెంట్ జాబ్ యోగం బలంగా ఉంది. మీ గవర్నమెంట్ జాబ్ యోగం మొదలైందే 22లో. ఓకే, అందుకని గవర్నమెంట్ జాబ్ అనేది ఒక్కసారి రాస్తే రాదు. మీరు ఎస్ఎస్సీలు ఇవన్నీ గట్టిగా ట్రై చేయండి. గ్రూప్ అనేది ఎక్కువ నమ్మకాలు పెట్టుకోకుండా, ఎందుకంటే పొలిటిసైజ్ ఉంటాయి కాబట్టి ప్రయత్నం చేసేయండి, అన్ని రాయండి. ఏ డిగ్రీ అంటే ఎంపీసీయా ఎలక్ట్రానిక్సా? డిగ్రీ బిఎస్సీ ఎంపీసీ సార్. ఎంపీసీ, ఓకే ఓకే. హైయర్ ఎడ్యుకేషన్కి ఎందుకు వెళ్ళలేదు? ఇంకా ఇంట్లో అమ్మగారు ఒక్కడే ఉంటారు. ఇంకా నేను అమ్మని కూడా చూసుకోవాలి. ఇంకా నేను దూరంగా వెళ్ళకపోవడానికి కారణం కూడా అదే. సరేనమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వస్తుంది, తప్పకుండా వస్తుంది. నేను చెప్పిన నాకు అవుట్ ఆఫ్ స్టేట్ లో వస్తున్నాయి, కానీ దూరం వల్ల. అవును, గవర్నమెంట్ జాబ్ అవుట్ ఆఫ్ స్టేట్స్ వదిలేసావమ్మా నువ్వు? గవర్నమెంట్ జాబ్ కాదు సార్, నేను డిగ్రీ మీద బయట చేసే జాబ్లు అక్కర్లేదమ్మా. డిగ్రీతో నువ్వు బయటకు వెళ్ళి చేసే జాబ్లు అంత అవసరం అక్కర్లేదు, కానీ గవర్నమెంట్ జాబ్ అయితే పక్కా వస్తుంది. నేను చెప్పిన ఎందుకు రాలేదంటే కారణాల్లో ఈ యొక్క శని చంద్ర కేతు అనేటువంటి గ్రహాలు కాబట్టి వీళ్ళకి శ్లోకాలు రెగ్యులర్గా చదువుకోండి, మంచి జరుగుతుంది. సరేనా? గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది బలంగా, గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఉద్యోగం వస్తే కూడా ఇంకా అమ్మగారు మ్యారేజ్ చేద్దామని అనుకుంటున్నారు. అవునవును, ఉద్యోగం వచ్చాక చేసుకోండి, ఏం కాదు. ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది. సరేనా? గట్టిగా ప్రిపేర్ అవ్వండి. పొద్దున 6 లోపు నేను చెప్పిన శ్లోకాలు చేయండి, మంచిగా అవుతుంది. నీ జాతకంలో పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుందమ్మా, జాగ్రత్త తీసుకోండి. సరేనా? మంచిదమ్మా, శుభమ్మా. విజయస్తు. మనం ఒక కాలర్తో మాట్లాడండి. పాప గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తుంది. 6 సార్లు ఎస్ఎస్సి రాశాను, తర్వాత గ్రూప్ 2 రాశాను, ఏం రాలేదు, చాలా కాలంగా రాస్తుంది అంటున్నారు. అంటే ప్రభుత్వం ఉద్యోగం అనేసరికి అండి కాంపిటీషన్ చాలా ఉంటుంది. ఓకే, అందువల్ల మనం పదే రాస్తూ ఉండాలి. ఒకటి. తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. 29 ఇయర్స్ కొన్ని అయిపోతాయి, 28 ఇయర్స్ కొన్ని అవుతాయి, 31కి అవుతాయి, ఇలా అవుతుంటాయి. అయితే మనకి ప్రభుత్వ ఉద్యోగం అవకాశం ఉందా లేదా జాతకంలో తెలుస్తుందంటే తప్పనిసరిగా తెలుస్తుందండి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశం ఉన్నప్పుడు కూడా ఫలితాలు రాకపోవడానికి కారణం ఏంటంటే మనకి రైటింగ్ స్కిల్స్, రైటింగ్ హ్యాబిట్స్ వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వారు ప్రజెంటేషన్ చేసేటప్పుడు కొన్ని జాబ్స్కి డైరెక్ట్గా ఏబీసీడీలు పెట్టేసి రావడం లక్కీగా చేస్తూ ఉంటారు, కొన్నికి డిస్క్రిప్టివ్గా ఉంటుంది. వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క దశమాధిపతి రవి, గురు, కుజ, శని గ్రహాల యొక్క స్థితిగతులు మీద గవర్నమెంట్ జాబ్ ఆధారపడి ఉంటుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు చంద్రబుధుల యొక్క స్థితిగతుల వలన. అంటే ఏంటి? జాతకంలో రవి బాగున్నారు, 10వ అధిపతి బాగున్నారు, కుజుడు, గురుడు, శని, రవిలు బాగున్నప్పుడు గవర్నమెంట్ జాబ్ రావాలి కదా. 10వ స్థానంలో రవి ఉచ్చ స్థితిలో ఉన్నాడు, రావాలి. కానీ చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఏకాగ్రత లోపించడం వలన, ప్రాక్టీస్ చేయలేకపోవడం వలన ఇబ్బందులు ఏర్పడతాయి. బుధుడు వల్ల ఏంటంటే సిల్లీ మిస్టేక్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ మధ్యకాలంలో చాలామంది గవర్నమెంట్ జాబ్ సివిల్ సర్వీస్ బాగా రాయిస్తున్నారు, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ రాయిస్తున్నారు. తర్వాత మనకి ఇస్రో లాంటి వాటిలో గవర్నమెంట్ జాబ్స్ గేట్ ద్వారా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ తీసుకోవాల్సింది ఏంటంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ నెగ్గడానికి మీ ప్రయత్నం గట్టిగా కష్టపడాలి. కానీ వీళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారా లేదా అనే అంశం తృతీయ షష్ఠ అధిపతుల మీద, తృతీయ షష్ఠ స్థానం ఉన్నటువంటి గ్రహాల మీద ప్రాక్టీస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతుంది అనుకోండి, రోజుకి 16 గంటలన్నా కష్టపడి చదవాలి. వాళ్ళు ఇచ్చినటువంటి పేపరు ఎగ్జామ్ రాసి పంపించడం, అది ఢిల్లీలో తీసుకుని లోకల్ తీసుకుని చేయాలి. వాళ్ళకి ఆ తత్వం చంద్రబుధుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి బలమైనటువంటి చంద్రుడు, బలమైనటువంటి బుధుడుండి జాతకరీత్యా అన్ని యోగాలు ఉన్నట్టయితే మంచిగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. యోగం ఉన్నప్పుడు మనసులో డెఫినెట్గా గవర్నమెంట్ జాబ్ కొట్టాలనిపిస్తుంది. అది ఆఫ్క్యాట్ కావచ్చు, సిడిఎస్సి కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం జాగ్రత్తగా బేరీజ్ వేసి, అంటే ఏమైనా సివిల్ సర్వీస్ కూర్చుంటుంటారండి చాలామంది. వారి జాతకంలో 12వ ఇంట్లో చంద్రుడు నీచ స్థితిలో దశ పడుతుంది అనుకోండి, జాతకం బాగుంది, 100% ధనులగ్నం, 10వ ఇంట్లో రవి బుధులు, గురుడు కూడా చాలా బలంగా ఉన్నాడు, స్వక్షేత్రం ఉన్నాడు, పక్క గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనుకుంటాం. కానీ 12వ ఇంట్లో చంద్రదశ నాడు స్టార్ట్ అవుతుంది, క్షీణచంద్రుడై ఉన్నాడు, ఇది అనుకోండి, ఆ 10 ఏళ్ళు వేస్ట్ అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది. ఏజ్ అయిపోవటం వల్ల ఏమవుతుంది? ఇంట్లో వాళ్ళు పూజలు చేస్తారు, జ్యోతిషం తిరుగుతుంటారు, రింగ్స్ పెడతారు, రుద్రాక్షలు వేసుకుంటారు, కానీ ఫలితం రావట్లేదు, నేను దేవుడు నమ్మని అంటాడు. అక్కడ కారణం ఏమవుతుంది? ఎంత 10వ అధిపతి బలంగా ఉన్నప్పుడు కూడా నడిచే మహర్దశ అంతర్దశలు బాగోపోవటం వల్ల ఆ అబ్బాయి సక్సెస్ అవ్వలేకపోతున్నాడు. ఆ సక్సెస్ అవ్వడం గల కారణాలు మానసిక స్థితి, లాస్ ఆఫ్ ఓరియంటేషన్, లేకపోతే రీప్రొడ్యూసింగ్ క్యాపబిలిటీసా, సిల్లీ మిస్టేక్సా, మర్చిపోవడమా, అనేక అంశాల మీద ఆధారపడి రైటింగ్ హ్యాబిట్స్లో కాంపిటీషన్ రాయడానికి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అది జాగ్రత్త తెలుసుకుని ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా
సరస్వతి దీక్ష చేయటం చాలా మంచిది. సరస్వతి దీక్ష చేయటం, తర్వాత నడిచే దశ అంత దశని జాగ్రత్తగా బెరీజ్ వేసుకుని డబ్బుందాన్ని బట్టి వాటికి పరిహారాలు చేసుకుంటూ మీరు రోజు పొద్దున 6 లోపు సాధన చేసినట్లయితే తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహంతో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయండి. జై గురుదత్త అండి. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త, నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే గురుజీ. నమస్కారం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి సార్, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నా. పుట్టిన తేదీలు చెప్పండి. మీ పేరు? వెంకట పద్మనాభ వర్మ సార్. వెంకట పద్మనాభ వర్మ గారు, మీ డీటెయిల్స్ ఇవ్వండి. పుట్టిన తేదీవి? 30/5/1987 సార్. 30 మే 1987 సార్. 30 మే. 30 మే. సమయం అండి వర్మ గారు? సాయంత్రం 6:42 సార్. 6:42. ఎక్కడ పుట్టారు? ఇక్కడ రావులపాలెం దగ్గర సార్, కొత్తపేట అని. ఆరుద్ర నక్షత్రం 4వ పాదం, మిథున రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టారండి మీరు. అవును సార్. ఓకే. అయితే జాతకరీత్యా ఏంటంటే మీకు కుజ బుధ చంద్రుల యొక్క కలయిక మనకి ఇబ్బంది కలిగిస్తుంది, ఎదుగుదలను బలహీనపరుస్తుంది, లక్ని ఫేవర్ చేయదు. కొన్ని సందర్భాల్లో అగ్రెసివ్గా తీసుకునే డెసిషన్స్, కొన్ని సందర్భాల్లో అనాలోచితంగా తీసుకునేటువంటి డెసిషన్స్ మీకు ఇబ్బందిని పడతాయి. తర్వాత 12వ స్థానానికి పాపకత్రి యోగం ఏర్పడటం వల్ల శయన సుఖం, కంఫర్ట్స్, బెడ్ కంఫర్ట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు ఏం చేయాలంటే కుజ చంద్ర బుధ కేతు, కుజ చంద్ర బుధ కేతు ఈ నవగ్రహ శ్లోకాలు రోజు చదువుకోవాలి. కొద్దిగా బెటర్ లైఫ్ అనేది వస్తుంది. ఎందుకంటే కుటుంబ సౌఖ్యం బలహీనంగా ఉంది. ఇవన్నీ ఈ 4 గ్రహాల వల్ల ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. మీ సందేహాలు ఏంటి చెప్పండి. మ్యారిటల్ లైఫ్ లో సమస్యలు సార్, అంటే డైవర్స్ వరకు వెళ్ళింది. మా వైఫ్ ఏం కాపురం రావట్లేదు. ఇంకోటి ఏంటంటే జాబ్ లో కూడా కొంచెం ఎదుగుదల లేదు సార్. ఎంత కష్టపడినా ఇదేనండి. అన్నా కదా బెడ్ కంఫర్ట్స్ లేవు అన్నాను కదా, దానికి కారణం 12వ స్థానానికి పాపకత్రి యోగము. తర్వాత జాబ్లో గ్రోత్ లేకపోవడానికి కుజ చంద్రబుధులు కలయిక, మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్స్ ఉండడానికి కారణం ఇది. ఈ పరిహారాలు చేసుకోండి. ఇప్పుడైతే కళ్యాణం గడి అయితే నడుస్తుంది. ఒకవేళ రీమ్యారేజ్ చేసుకోవడానికి మీకు నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు ఉన్నాయి అవకాశాలు. నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి, బెటర్ రిజల్ట్స్ వస్తాయండి. శ్లోకాలు చేయండి, బాగుంటుంది. దీనివల్ల ఏంటి స్కిన్ ఎలర్జీస్ కూడా రాకుండా ఉంటాయి. మీ లైఫ్లో స్కిన్ ఎలర్జీస్ ఉంటాయండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్. ఈ మ్యారిటల్ లైఫ్ లో మెయిన్ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమైనా మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి? చేయండి, నేను చెప్పింది చేయండి. రాదు కదా మీకు రెమెడీ తెలిసింది కదండి. ఎందుకు వచ్చిందని మీరు అడగకముందు నేను చెప్పాను, అడిగాను కదా. బెడ్ కంఫర్ట్స్ ఉండవు. ఎందుకంటే ఇదే కారణం. బెడ్ కంఫర్ట్స్ లేకపోవడానికి కారణం 12వ స్థానానికి పాపకత్రి యోగం. మ్యారేజ్ లైఫ్ పాడైపోయింది. ఓకే, మళ్ళీ అవుతుంది. నేను చెప్పినవి చేసుకోండి, జాగ్రత్త తీసుకోండి, సెట్ అవుతుంది మ్యారేజ్ లైఫ్. ఏం కాదు. చూస్తున్నారు సంబంధాలు? చూస్తున్నారు సార్. అయిపోతుంది, పెళ్ళి అయిపోతుంది, త్వరలోనే అయిపోతుంది. ఓకే ఓకే సార్. మంచిది. కొద్ది కోపం బాగా తగ్గించుకోవాలి. ఓకే సార్. మీరు విపరీతంగా ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది, అది డిసిప్లైన్ అని మీరు అనుకుంటారు. వేరే వాళ్ళకి అనిపిస్తుంది అంటే కొద్దిగా టార్చర్ పెడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ తత్వం మీకు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తామని జాగ్రత్త. ఓకే సార్. ఓకే అండి. జయగురత్ అండి. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. గురుదత్త నమస్కారం అండి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా పాప కోసం సార్. పాప పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి సార్. పాప పేరు ప్రవళిక సార్. 10వ తారీఖు 8వ నెల 2004 సార్. 2004. టైం అండి సార్? అమ్మాయి 3 కానీ 3:30 కానీ సార్, మధ్యాహ్నం. అది గుర్తులేదు సార్. ఇప్పుడు 10 ఆగస్టు 2004 మంగళవారం అవుతుంది. ఎక్కడ పుట్టింది? మంగళవారం సార్. ఆ అమ్మాయి వైజాగ్ లో పుట్టింది సార్. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి ప్రవళిక రోహిణి నక్షత్రం 4వ పాదంలో పుట్టింది. రోహిణి నక్షత్రం 4వ పాదం. ఓకే సార్. అవును. వృషభ రాశి, ధను లగ్నం అంటారు. పాపజాతక రీత్యా ప్రస్తుతం రాహు మహద్దశ నడుస్తుందండి. అయితే పాపజాతకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే గురులు బుధులు అందరూ బాగున్నారు, చదువు, మంచి ఉద్యోగాలు అన్నీ వస్తాయి. అయితే పాపజాతకం తీసుకోవాల్సింది ఏంటంటే రవి బలహీనంగా ఉండడం వల్ల తండ్రికి అంత కలిసి రావట్లేదు, ఈ అమ్మాయి కూడా కలిసి రావడం లేదు. మీరు రవి కుజుడికి శుక్రుడికి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి పాపని. రవి కుజ శుక్రులకి లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించమని చెప్పండి. కుదిరితే జపాలు చేయించండి. మీ డౌట్ ఏంటి చెప్పండి. సార్ డౌట్ ఏం లేదు సార్. పాప చదువు ఎలా అవుతుంది అంటే ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది సార్. అవును. అంటే చదువు ఎలా అవుతుంది? ఉద్యోగంలోకి వెళ్తుందా? బాగుంది, ఉద్యోగాన్ని పంపించండి. బాగుంది అమ్మాయి జాతకం అంతా. అయితే కొద్దిగా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఓకే ఓకే సార్. మ్యారేజ్ ఎలా ఉంటుంది సార్? మ్యారేజ్ టైం అనేది ఈ పాపకి ఇంకా టైం ఉందిలేండి. ఓకే, జాబ్ చేయండి, జాబ్ చేసాక చేయండి. ఓకే, జాబ్ చేసాక చేయమంటారా? జాబ్ చేసాక చేయండి. ఓకే,
కొద్దిగా ఏంటంటే కొద్దిగా అగ్రెషన్ ఉంటుంది ఈ అమ్మాయికి, కోపం అనుకోండి, అగ్రెషన్, కొద్దిగా జాగ్రత్తగా ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల తగ్గుతుంది, ఆ అమ్మాయికి బాగుంటుంది. ఓకే, మంచి జాబ్ వస్తుంది. ఏంటి ఈ అమ్మాయి ఏంటి బీటెక్ ఐటీయా ఈసీయా? కంప్యూటర్ సైన్స్, మంచిది. ఓకే రవి, ఇప్పుడు అమ్మాయికి ఫారెన్ అనేది యోగం కాదు సార్, యాక్చువల్గా అది అందరికీ వస్తుంది, సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ వస్తుంటాయి కాబట్టి వస్తుంది, ఏం కాదు, టెన్షన్ పడకండి. 2030 వరకు ఈ అమ్మాయి లైఫ్ మధ్యస్థంగా ఉంటుందండి. 2030 డిసెంబర్ వరకు కూడా ఈ అమ్మాయి లైఫ్లో మధ్యస్థమైన ఫలితాలు వస్తాయి, పెద్ద గొప్పగా ఏం కాదు. ఇప్పుడు ఒక 30,000 40,000 జాబ్ రావడం అలా జరుగుతుంది. 30 తర్వాత అమ్మాయి సూపర్గా పికప్ అవుతుంది. సరేనా? మంచిదండి, శుభం, విజయస్తు. మనం ఒక కాలర్తో మాట్లాడామండి. వారు 87, 86లో పుట్టారు, సంతానం కలగలేదు. ఐవీఎఫ్ డాక్టర్లు ఏమంటున్నారంటే ఏం ప్రాబ్లం లేదు, మా వైఫ్కి ఇబ్బంది అన్నారు. ఐవీఎఫ్కి వెళ్ళిపోయారంటే ఫెయిల్ అయిందన్నారు. సహజంగా ఐవీఎఫ్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి, రీజన్ ఏమైనా కానివ్వండి. అయితే ఇక్కడ ఏమవుతుంది, మనం ఎప్పుడు చెప్పుకున్నట్లయితే జ్యోతిర్వైద్యంలో కానీ ఏదైనా సరే సంతానం ఆలస్యం అవడం గల కారణాల్లో ఒకటి మనం డిలే మ్యారేజ్ చేసుకోవటము, తర్వాత మనం తినే ఫుడ్లో ప్లాస్టిక్స్ ఎక్కువగా ఉండటము, తర్వాత టైమ్లీ ఫుడ్ లేకపోవటము, క్వాలిటీ ఆఫ్ ఎగ్, క్వాలిటీ ఆఫ్ స్పెమ్ సరిగా లేకపోవటము. ఈ మధ్యకాలంలో రీసెంట్ స్టడీస్ లాస్ట్ 1 month బ్యాక్ ఇంటర్నేషనల్ స్టడీస్లో మనం చూస్తుంటే స్పెమ్లో మైక్రోమిలియన్ పార్టికల్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ వచ్చేసాయి. ఇంకా వీర్యంలో కూడా పార్టికల్స్ వచ్చేసి ఇంకే ఉంది చెప్పండి, మొత్తం సర్వనాశనం అయిపోయినట్టే. ఈ స్థితి వల్ల జరుగుతుంది. అయితే ఇవి పెళ్లికి ముందుగానే తల్లిదండ్రులు, ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేశారు, ఈ అబ్బాయికి పెళ్లి చేశారు కదా, ఈ అమ్మాయి జాతకంలో పంచమాది పాడిపోయాడు, ఆ అబ్బాయి జాతకంలో పంచమాది పాడిపోయారు. ఇక్కడ క్లియర్ కట్ ఏంటంటే అండి, చాలామంది మ్యాచ్ మేకింగ్ అని గొడవ చేస్తూ ఉంటారు. ఏ మ్యాచ్ మేకింగ్ చేస్తారండి, ఇక్కడ పాయింట్లో 36కి 30, 32 లేకపోతే ఏదేదో మాట్లాడుకుని చేస్తూ ఉంటారండి. అదే సరైనది కాదు అనేటువంటిది గమనించాలి. ఎందుకనంటే ఇంత కష్టపడి మనం చేస్తున్నప్పుడు కూడా ఎందుకు రావట్లేదు అంటే, మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు ఈ అబ్బాయి జాతకంలో పంచమాధిపతి పాడైపోయాడు, తర్వాత అమ్మాయి జాతకంలో పంచమాధిపతి ఎట్లా ఉన్నాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇద్దరు జాతకాలు పంచమాధిపతి పాడైపోయి ఎంత ఆస్తి ఉండి, ఎన్ని ఉద్యోగాలు ఉండి, ఎంత చదువు ఉండి, ఎన్ని పాయింట్లు ఇది మ్యాచ్ మేకింగ్లో 36 కలిసిన ఉపయోగం ఏముందండి? దయచేసి ప్రేక్షకులు గమనించాల్సింది, మీ పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు పొంతలు అసలు చూడకండి, పొంతలు 0 వ్యాలిడిటీ ఇవ్వండి. ఎందుకనంటే 36 పాయింట్లు వచ్చి 16 రోజులు ఫంక్షన్ అవ్వకుండానే విడిపోయేవాళ్ళు, ఫస్ట్ నైట్ అవ్వకుండానే విడిపోయేవాళ్ళు, పెళ్ళైన తర్వాత 3 గంటల్లో విడిపోయేవాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే జ్యోతిష్యం మీద అపనమ్మకం ఏర్పడుతుంది. నాంపల్లి ఫ్యామిలీ కోర్టులో చూడండి 70% కేసెస్ అన్నీ మంచి ముహూర్తం పెట్టారండి, మాకెందుకు విడిపోయింది, మేము నమ్మం జ్యోతిష్యాన్ని. పాయింట్లు చూసి పెళ్లి చేయడం పెద్ద బ్లండర్ అండి. ఎందుకంటే ఎందుకు అవుతుందంటే, పాయింట్లు చూసి పెళ్లి చేసినప్పుడు ఓన్లీ పాయింట్స్ వరకే చూస్తారు. ఓకే, ఇక్కడ ఇంకో వాదన ఉంటుంది, ఎవరైతే పాయింట్లు చూస్తారో జాతకానికి జాతకాలు ఎందుకు చూడాలి, పెళ్ళికి పాయింట్స్గా చూడాలి, మ్యాచ్ మేకింగ్ చూడాలి, ఎందుకు చూస్తారంటారు. చూడకపోతే మనకు తెలియదు. ఇద్దరు జాతకాల్లో పంచమాధిపతి దెబ్బతిన్నప్పుడు ఎలా చేస్తామండి పెళ్ళి, ఇద్దరు జాతకాలు సప్తమాధిపతి వాడిపోయినప్పుడు ఎలా చేస్తాము. అందువలన తల్లిదండ్రులు మీ పిల్లలు పెళ్లి చేసేటప్పుడు ముందుగానే సంతాన యోగాన్ని గమనించాలి. గమనించినప్పుడు ఈ అమ్మాయికి సంతాన యోగాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏ ఏజ్లో పెళ్లి చేస్తే మంచిది. ఈ అమ్మాయి బీటెక్ చదువుతుంది, తర్వాత 3 years తర్వాత 25 years నుంచి ఆ అమ్మాయికి పంచమంలో నీచ గ్రహం వస్తుంది. లేదు ఈ అమ్మాయికి ఇమీడియట్ బీటెక్ అవ్వగానే పెళ్లి చేయాలనుకుంటే వెంటనే సంతానానికి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇబ్బంది వస్తుంది. లేదు మా అమ్మాయి ఎంఎస్ చేసుకోవాలంటే అది వాళ్ళ కర్మ వాళ్ళదే, ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే అబ్బాయి యొక్క జాతకంలో పంచమాధిపతి దెబ్బతిన్నప్పుడు అమ్మాయి జాతకంలో పంచమస్థానం బలం. జ్యోతిష్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొంతమంది ఏమడుగుతారు మీరు చెప్పలేరా అని. చెప్పలేరు కాదండి, ఇక్కడ జ్యోతిష్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకరి జాతకంలో పంచమస్థానం బలంగా ఉన్నప్పుడు ఇంకో జాతకంలో పంచమస్థానం బలంగా ఉందో చెక్ చేయాలి. ఒక జాతకంలో సంతాన కారకుడు గురుడు బలహీనంగా ఉన్నప్పుడు ఇంకో జాతకంలో కుటుంబాధిపతి సంతాన కారకుడు గురుడు ఎలా ఉన్నాడో గమనించుకోవాలి. ఇవన్నీ చూసుకోకుండా బ్లైండ్గా వెళ్ళిపోయి అంత అయిపోయింది, ఆ దోషం ఉంది, నాకు దోషం ఉంది అని కన్వెన్షనల్ మోడ్లోకి వెళ్తే జ్యోతిష్యం మూఢనమ్మకం అవుతుంది. ఎప్పుడైతే ఎవిడెన్స్ మోడ్లోకి వచ్చి జ్యోతిష్యాన్ని జాగ్రత్తగా తీసుకుని ధర్మబద్ధమైన న్యాయబద్ధమైనటువంటి మార్గంలో కనుక వెళ్ళి చేస్తే 100% జ్యోతిర్వైద్యం ద్వారా జ్యోతిష్యం ద్వారా ప్రతి దాంట్లో కూడా ఫలితాలు వస్తాయి. అందువల్ల ప్రేక్షకులు ఇప్పటి నుంచి ఎప్పుడైనా సరే ఎవరైతే గమనిస్తారంటే మ్యాచ్ మేకింగ్ కాకుండా మీరు పూర్తి జాతక విశ్లేషణ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అండి ఎక్కువ మ్యాచ్ మేకింగ్ నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయనండి. ఎవరు వచ్చినా అదే చెప్తాను. 7 పాయింట్లు వచ్చిన వాళ్ళు 5 పాయింట్లు వచ్చిన వాళ్ళు కూడా నేను చేసుకోమని రెగ్యులర్గా మాకు టచ్లో ఉన్న వాళ్ళకి చెప్తాం. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. 10 ఏళ్ళు పెళ్ళైన వాళ్ళు కూడా 5 పాయింట్లు వచ్చిన వాళ్ళు 4 పాయింట్లు వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అదే 36 మీ డైవర్స్ అయిన బోల్డ్ మంది ఉన్నారు.
అందువల్ల తల్లిదండ్రులు గమనించాల్సింది పంచమ స్థానం సంతాన స్థానాన్ని చూపిస్తుంది కాబట్టి పంచమాధిపతులు ఏ విధంగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో పంచమ స్థానం నీచగ్రహం ఉంది, కానీ అదే పంచమాధిపతి బలంగా ఉంటే యోగం బాగుంటుంది. అందువల్ల పూర్తి అవగాహన, పుస్తకాలు చదివి జ్యోతిష్యం చెప్పడానికి కాకుండా, తెలుసుకోవడం కాకుండా, గూగుల్ సెర్చ్ కాకుండా పూర్తి విశ్లేషణ ఉన్న వాళ్ళని చేయించుకుని మీరు కనుక ముందుకు వెళ్తే డెఫినెట్గా ఇటువంటి ఇబ్బందులండి. ఐవీఎఫ్ అనేది చాలా నరకయాతన ఉంటుందండి. చాలామంది ఆడవాళ్ళు అయితే భయపడుతుంటారు, పరిగెత్తుతూ ఉంటారు అసలు వద్దు వద్దు అని. కానీ పిల్లలు కావాలనే ఉద్దేశంతో వెళ్తూనే ఉంటారండి. ఐవీఎఫ్కి వెళ్ళే ముందు కూడా ముందు జాతకం పూర్తిగా తీసుకోండి. ఎందుకని ఐవీఎఫ్కి వెళ్ళే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు హాస్పిటల్ మీద ఖర్చు పెడతారు. ఇద్దరు జాతకాల్లో పంచమాధిపతి బలహీనం దశలు నడుస్తున్నాయి అనుకోండి, రిజల్ట్స్ రావు. కానీ ఓర్పుగా మీరు తెలుసుకోగలగాలి కూడా. అంతేగాని ఇమీడియట్గా ఒకసారి చెప్పంగానే జ్యోతిష్యం మీద బ్లేమ్ వేయటం అని కాకుండా మీరు ఈక్వల్గా అకౌంటబుల్గా ఉండాలి. మీకు చెప్పే జ్యోతిష్యులు కూడా అకౌంటబిలిటీ ఉండాలి. క్రెడిబిలిటీ, అకౌంటబిలిటీ కంపల్సరీ ఉండాలండి. అలా వెళ్తే కనుక రిజల్ట్స్ బాగా వస్తాయి. మీ యొక్క కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయండి. జై గురుదత్త అండి. శుభం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.